తీర్మానానికి మనకు ఎలాంటి అభ్యంతరం. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి. అవి చేస్తారా చేయరా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మా దగ్గరికి వస్తే మేము మీటింగ్ వస్తామని చెప్పడం జరిగింది. సరే వాళ్ళు ఇక దానికి ఐఎన్టీసీ లీడర్లు సిల్వర్ వల్బులు చేసి ఓ వాట్సాప్ గ్రూపులలో పెడతాను. మా బట్టీని కలిసడానికి పోతే వీళ్ళు బాయ్కాట్ చేసి ఇళ్ళయా. అరే ఆయన బట్టీని కలిసి 11 ఇంటికి వచ్చేసి సిఎన్ఎం గారు పాపం ఆయన అన్న టైం 11 గంటలకు మీటింగ్ మనతోటి 11 గంటల కంటే 11 గంటలకే వచ్చేసి వచ్చి మనం ఈ లోపల డైరెక్టర్ వీళ్ళతో సిద్ధరామయ్య మాట్లాడి మనం బాయ్కాట్ చేసి బయటకు వచ్చాం. బయటకు వచ్చి లేదు సమస్య లేదని చెప్పినాం. చెప్పిన తర్వాత ఇక వీళ్ళు దానికి బట్టి గారిని కలిస్తే రాగి గన్ల కోసం పోతాయి. రాగి గన్లకు మనం ఏమైనా వ్యతిరేకమా? నైని ప్రాజెక్టు తీస్తే వ్యతిరేకించినాం. ఇవ్వండి మొత్తం ఇదంతా ఇంకా భారతదేశం అంతా ఏమేమి ప్రాజెక్టులు చేయదలుచుకున్నారో తీయండి, మా యూనియన్గా మేము మద్దతు చేస్తాం. కానీ ఇదేం పద్ధతి, మన దగ్గర ఉన్న మైండ్స్ ఎందుకు ఓపెన్ చేయరు అని సిద్ధరామయ్య రెడ్డి ఆ మైండ్స్ గురించి మొత్తం సిద్ధరామయ్య వివరిస్తారు. ఇక దాన్ని వీళ్ళు పెట్టి ఇగో ఇట్లా బాయ్కాట్ చేస్తున్నారు. ఇక ఐఎన్టీసీ దగ్గర ఒక చెడ్డ గుణం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వివిధ సంఘాలకు తిరిగి ఏది అధికార పార్టీ అయితే అధికార పార్టీలకు మొదలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అందులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోయి కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఐఎన్టీసీలో చేసి ఐఎన్టీసీ పోయి టీఆర్ఎస్ రాగానే బీఆర్ఎస్ రాగానే బీఆర్ఎస్లో చేసి ఇక బీఆర్ఎస్ పోయి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జంపు జిల్లా అన్నట్టు మళ్ళీ అవుతుంది. వీళ్ళన్నీ వివిధ యూనియన్లు మార్చి ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వంలో పైరవేలు చేసుకోవచ్చని అందుకు మారుడు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఎన్ని వేల కోట్ల రూపాయలు రావాలని ఇప్పుడు సిద్ధరామయ్య వివరిస్తారు. ఇన్ని వేల కోట్లు దోస్తదికాళ్ళు ఈ ప్రభుత్వం. ఒక్క మైన్ మనకు కొద్దిగా అధ్యస్తలేదు. మన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మొత్తం సింగరేణి డబ్బులన్నీ తీసుకుపోయి ప్రభుత్వం మొత్తం మనస్తాంది. రాష్ట్రం అంతా ప్రభుత్వ పాఠశాలని ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఈ విధంగా మన సింగరేణి డబ్బులని వాళ్ళు ప్రభుత్వం మనస్తూ ఉన్నారు. పాపం అధికారులు ఏం చేస్తారు, ప్రభుత్వం చెప్పకపోతే వినకపోతే మా ఉద్యోగాలు ఉండేవని వాళ్ళ ఆలోచనతో వాళ్ళ భయానికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతులు నడుస్తూ ఉన్నాయి. కనుకనే మనం అంటా ఉన్నాం, బాబు ఐఎన్టీసీ వాళ్ళు ఏం చేస్తాం, మనం డిమాండ్ నోటీస్ ఇవ్వగానే ఆడ అన్ని శాఖలకు పోతుంది. పర్సనల్ డిపార్ట్మెంట్ పోతుంది, కలెక్టర్ దగ్గర పోతుంది, ఐఈడి వీళ్ళందరి దగ్గర పోతాయి. పోగానే అవి చూసి ఇక దాన్ని ఏదో కాపీ చూసుకొని ఒకటి సంతకం పెట్టి రాసుకొని సంతకం పెట్టి మనం పెట్టిన డిమాండ్ ఇక వాళ్ళ నాయకుడు ఇక సిఎన్ఎండిని కలిపిండు. మొత్తం ఈ ఐటీ ఈటీ దాని గురించి చెప్తాడు, సంతింటి పథకం దాని గురించి చెప్తాడు. ఇక అవన్నీ పెట్టి మా యూనియన్ నాయకుడు మాట్లాడిండు, మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఏదైనా ప్రభుత్వంతో మాట్లాడి ఒక్కటన్ని ఇప్పించినామే ప్రభుత్వంతో ఏదన్నా మాట కొత్త మైండ్స్ ఓపెన్ చేయించినామే. ఒకసారి ఆలోచన చేయండి. ఇక ఇంట్లో కానీ సందర్భం సడైమి అని నీకు క్వార్టర్ కావాలన్నా నీకు సంతింటి పథకం కావాలన్నా ఆయనదో బాధ. అందరు క్వార్టర్ల కోసం అప్లికేషన్ పెట్టుకోమంటే బాయ్ అంతా మొత్తం పెట్టుకున్నారు. జూనియర్లు పెట్టుకున్నారు, బదిలీ వర్కర్ల కానీ మొదలుకుంటే సీనియర్లు దాకా పెట్టుకున్నారు. ఇక వాళ్ళందరూ రేపు కంపెనీ ఏం చేస్తుంది, ఆధారం లేదు. ఏ కంపెనీ మొత్తం కార్మికులంతా క్వార్టర్లే పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి సంతింటి పథకం ఎందుకు అవసరం లేదు అని ఎక్కువటానికి వీళ్ళ ప్లాన్ అంతా మేనేజ్మెంట్కి అనుకూలంగా చేస్తుంది. కానీ అరే ఒక యూనియన్ పోరాడుతుంది, ఆ యూనియన్ కు మద్దతు చేస్తామనే ఉద్దేశం వాళ్ళకు లేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఈ SRP1 కార్మికులు వాస్తవంగా ఈ బాయ్ ఎక్స్టెన్షన్ కావడం మన యూనియన్ ఈ లాభాల వాటా కోసం కానీ మీ ప్రమోషన్ల కోసం కానీ మీరు అసలు SRP1 మొత్తం చీమల దండోలుగా కదిలి రావాలి. ఇవాళ జిఎంఆర్ మన రాజన్నకు చెప్తా ఉన్నాం, కొద్దిగా వాళ్ళు 3 గంటలకు ఎక్కుతారు, ఇంత ఆకలితో ఉంటారు, ఈ క్యాంటీన్ ఏమన్నా చేపియండి అది చేపించి మీకు తిని మీరు 4 గంటల వరకు అక్కడికి రాండి.
దయచేసి ఇవాళ ఎవరు ఇంటికి పోకుండా ఆ ధర్నాను విజయ్ 5 గంటలకు అయిపోతుంది నాన్నరావు, 5:15కి అయిపోతుంది. మీరు అందరూ లోపల అనుకొని ఇవాళ పోదామని అనుకొని మీరు టిఫిన్లు చేసి మీరు తప్పకుండా పెద్ద ఎత్తున శ్రీమతి రావునయ్య మీ బాయి ఎన్నడో మూతేసేది, పోయిన సంవత్సరం మూతేసేదాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇంకా 3-4 సంవత్సరాలు నడిపించే విధంగా ఈ బాయిని మనం తీసుకొస్తా ఉన్నాం, చేస్తాం కూడా. ఇవన్నీ పద్ధతుల్లో చేస్తా ఉంటే కూడా మీరు యూనియన్ పిలుపుకు మద్దతు ఇవ్వాలని మీ SRP1 కార్మిక వర్గాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.